హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ కరకరలాడే సగ్గుబియ్యం పప్పు చెక్కలని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చెక్కలు చేసుకోవటం చాలా ఈజీ అండి. క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వస్తాయి. మరి లేట్ చేయకుండా కరకరలాడే పప్పు చెక్కలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల సగ్గుబియ్యాన్ని బౌల్స్లోకి వేసుకొని నీళ్లు పోసి గంట సేపు నానబెట్టుకోవాలి. జార్లోకి 3 పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోవాలి. 1 ఇంచు అల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మూత పెట్టి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల పొడి బియ్యపు పిండిని వేసుకోవాలి. ఇందులో నానబెట్టుకున్న శనగపప్పుని నీళ్లు వంపేసి పప్పుని వేసుకోవాలి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం, మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు వేసుకొని ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వేడి వేడి నూనె లేదా బటర్‌ని వేసుకొని నూనె పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని వేసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పిండి సాఫ్ట్‌గా ఉండేలాగా కలుపుకోవాలి. చూడండి, పిండి ఈ విధంగా సాఫ్ట్ ముద్దలా వచ్చేంత వరకు కలుపుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని పెట్టుకొని ఆయిల్‌ని బాగా వేడవ్వనివ్వాలి. ఆయిల్ వేడయ్యే లోపల చెక్కలు ప్రిపేర్ చేసుకుందాము. ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్‌గా చేసుకోవాలి. పెద్దవి కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు, చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు. ఇలా కొన్ని చేసుకొని మిగిలిన పిండి ఆరిపోకుండా తడి క్లాత్ కప్పి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక పూరీ ప్రెస్ తీసుకొని కవర్‌కి ఆయిల్‌ని అప్లై చేసుకొని ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పూరీ ప్రెస్ మీద పెట్టి పైన ఇంకొక కవర్‌ని పెట్టుకొని ఒత్తుకోవాలి. మరీ పలుచగా చేయకుండా కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. సగ్గుబియ్యం వేసుకున్నాం కదా, మందంగా ఉంటేనే బాగుంటాయి. ఈ చెక్కలను కవర్ నుంచి తీసేసి తడి క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ వేసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి ముద్దలను 1 బై 1 ఇలాగే ప్రెస్ చేసుకొని రెడీగా ప్లేట్లో పెట్టుకోవాలి. ఒక్కొక్క చెక్కని తీసుకొని బాగా వేడైన ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్‌లో ఉండాలి. అప్పుడే చెక్కలు బాగా వస్తాయి. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసుకొని వేసిన వెంటనే కదపకూడదు. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఆయిల్‌లోనే బాగా ఎర్రగా వేయించుకుంటే బయటకి తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ వస్తాయి. లైట్‌గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన చెక్కలను కూడా ఆయిల్‌కి సరిపడా వేసుకొని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, కరకరలాడుతూ సగ్గుబియ్యం పప్పు చెక్కలు రెడీ. పండుగలప్పుడే కాకుండా పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ బాక్స్‌లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. చూడండి, ఒకటి తుంచి చూపిస్తున్నా, ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా బాగున్నాయి. ఈ టేస్టీ అండ్ క్రిస్పీ సగ్గుబియ్యం పప్పు చెక్కలను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.